తీర్చగలనయ్యా నీ రుణము నేనెలా తీర్చగలనయ్యా సర్వశక్తి మంతుడా కాచినావా ఇంతవరకు. అందరు కలుపుకొని సర్వశక్తి మంతుడా కాచినావా ఇంతవరకు. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నానయ్యా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నానయ్యా. దేవుడు చేసిన ఉపకారం నీళ్ళు దేన్ని మరవకుంటున్నాడు. దావీదు అంటున్నాడు ఆయన స్తుతించడం మంచిది అంటున్నాడు. కనుక మరి గొర్రెలు కాసుకునే కాపరిని దేవుడు ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. నిన్ను నన్ను దేవుడు సేవకు పరిచర్లు ఏర్పరచుకున్నాడు. కనుక దేవుని మనం మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నామా, మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా, మనస్ఫూర్తిగా ఆయనను ఘనపరుస్తున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క ఆత్మ చేత గత సంవత్సరంతో మనల్ని బలపరిచి నడిపించిన దేవునికి చప్పలు కొట్టి వేసే నామను గట్టిగా స్తుతిద్దాం. చప్పలు కొట్టి వేసే నామను గట్టిగా స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని రెండంతల ఆత్మ చేత నింపండి, కొలతలేని ఆత్మ చేత నింపండి ప్రభా, బలమైన అభిషేకం చేత నింపండి ప్రభా. 2025లో బహు బలమైన పరిచయం కొరకై నీ గాయపడిన హస్తముల చేత, నీ ప్రేమగల హస్తం చేత మమ్మల్ని నింపమని, తాకుమని గొప్ప కార్యాలు మా జీవితంలో మీరు జరిగిస్తున్నాము. నీకే కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా. నీ నామాన్ని హెచ్చిస్తూ నిన్ను ఘనపరుచు. స్తుతులకు పాత్ర స్తోత్రాట 24 పెద్దలతో స్తుతించబడుచున్న దేవా, కెరూబులతో శరూబులతో స్తుతించబడుచున్న దేవా, నీకు సకల పరిశుద్ధతో స్తుతించబడుచున్న దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు కోటి కోటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి అన్న సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున నడికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాము. ముందుగా